జెనసిస్ 1:1 ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఓకే, అది అలా పెట్టి ఇప్పుడు ఇంతకీ ఈ ఆదికాండము రాసిందెవరు? మరి ఆదికాండం తర్వాత ఈ 4 పుస్తకాలు కూడా మోషే రాశారు అని అంటారు. ఓకే, దే సే దాట్ మోసెస్ హ్యాస్ రిటన్ ఆల్ దీస్ థింగ్స్. ఐ కెన్ క్లియర్లీ టెల్ యూ దట్ మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటే రాసాం అది, అవునా? దే ఆర్ రిటన్ బై మాథ్యూ రాసినా, మార్క్ రాసినా, ఎవరు రాసినా దే ఆర్ రిటన్ బై ద హోలీ స్పిరిట్. ఓకే, ఇప్పుడు ఈ సృష్టి ఎందుకని దేవుడు రాశాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాను. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనానికి వెళ్దాం. లెట్స్ గో టు రోమన్స్ 1:20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణములు, దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ ఆయన లక్షణాలు, ఆయన నిత్య శక్తి, దేవత్వము, ఈ 3 ఎలా తెలుస్తాయంట? ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన కనపట్టలేదు కానీ ఎక్కడో ఉన్నారని తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు. ఆయన నిత్య శక్తి, ఒక శక్తి, ఎందుకంటే ఇంత శక్తి ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉంది. ఆ సూర్యుడు పడిపోలేదు, దగ్గరికి వచ్చి నేను మార్చి వెళ్ళిపోలేదు. ఓకే, ఆ చంద్రుడు మాయమైపోలేదు, ఆ నక్షత్రాలు అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. అంటే ఇది నిత్య శక్తి. ఆ నిత్యమైన శక్తి, ఆయన కనబడని ఆయన మరి ఇంత శక్తి గలడా? ఇలాగుండాలంటే దేవుడే అయి ఉండాల. ఆయన దేవత్వమును, నిత్యశక్తియు జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. అంటే దిస్ ఈజ్ ఎందుకు ఆయన ఈ భూమి ఆకాశం సృష్టించాడు అంటే నేనున్నాను అని చెప్తున్నాడంట. సో ఎర్త్ అండ్ ద హోల్ క్రియేషన్ ఈజ్ క్రయింగ్ దట్ గాడ్ ఈజ్ దేర్. ఎంతమందికి అర్థమైంది ఇది? దేవుడు ఉన్నాడా లేదా అని తెలియాలంటే ఒక్కసారి తలపైకి చూడాలి, ఇంటి బయటకు వచ్చి ఆకాశం. రాత్రి వచ్చి చూడు, ఆ సూర్యుడు, పగల సూర్యుడు, ఆ మేఘాలు, రాత్రేమో నక్షత్రాలు, చంద్రుడు. వా, మరి ఇన్ని చేసిన దేవుడు, ఇంత పెద్ద దేవుడు మనలో ఉన్నాడా అని విశ్వాసం అక్కడ దాకా సాగదీశారు. సో ఆ సృష్టిని చూస్తే, ఎందుకు ఆ సృష్టిని చూసి ఆయన తెలుసుకోవాలంట. ఆయన నిత్యశక్తి గలవాడు, ఆయన అదృశ్యుడైన, హీ ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. అందుకని నువ్వు దేవుడు లేడు అనడానికి లేదు. ద క్రియేషన్ రివీల్స్, ఈ సృష్టి మరి దేవుడు ఉన్నాడు అని బయలుపరుస్తుందంట. ఓకే, నౌ ఇవన్నీ ఎవరు రాశారు అంటే మరి ఇన్స్పిరేషన్ చూడండి. 2వ తిమోతి 3:16-17. 2వ తిమోతికి రాసిన పత్రిక 16-17. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుట. ఓకే, దైవజనుడు సన్నుద్ధుడై ప్రతి సత్కార్యమును సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన. దైవావేశము, దైవావేశం అంటే ఏంటో తెలుసా? ఇన్స్పిరేషన్, ప్రేరేపించబడ్డం. చూడండి, కొంతమంది అంటారు, నాకు ఇప్పుడు పౌలు అంటాడు, నేను వాళ్ళకి సువార్త రోమా దేశం వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ చూసి వీళ్ళకి దేవుడు తెలియదని భారము పొందుకొని సువార్త చెప్పాలని ప్రేరేపించబడ్డాడంట. ఓకే, అలాగా వీళ్ళు హృదయంలో ప్రేరేపించబడి ఈ భక్తులు రాసిని అంటే ఈ లేఖనాలు. లెట్ మీ రీడ్ ఇట్, తెలుగు చదవమ్మ. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము, ప్రతి లేఖనం అంటే ఇందులో ప్రతి పేజ్ ఇన్స్పిరేషన్. ఈ ఆవేశం వచ్చినప్పుడు, ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు అవి నిజం, అవి నిజం. ఓకే, అలాగే ఈ వాక్యము దేవుడు ఒక ఆవేశ ఇన్స్పిరేషన్ పెట్టి రాస్తున్నప్పుడు ఆ చెయ్యి రాస్తాడనమాట, రాస్తూ ఉంటారు ఇన్స్పిరేషన్ ద్వారా. అలాగే మోషే రాశాడనమాట. ఈ దేనికో చూద్దాం, లెట్స్ రీడ్. ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూడండి, దేనికంట? ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైందంట. సో వాట్ గాడ్ ఇన్స్పైర్డ్ హీ అప్రూవ్స్, వాట్ గాడ్ ఇన్స్పైర్స్ హీ టీచర్, వాట్ గాడ్ ఇన్స్పైర్స్ హీ ప్రొటెక్ట్స్ అండ్ ప్రిజర్వ్స్.
మరి దేవుడు ప్రేరేపించి తన భక్తులతో రాయించాడు. మరి ఇది మోషే చేత ప్రేరేపించబడి రాసినటువంటి గ్రంథము. ఈ వచనం అంతా, ఈ మొదటి వచనం రాసింది మోషే. హీ వాజ్ ఇన్స్పైర్డ్. ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనం. లెట్ మీ సీ 16 చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై, చూడండి ఇది ఎవరో రాయలేదు, దైవజనులు మాత్రమే రాశారంటే దేవుడు ఎన్నుకొన్నటువంటి వారు. ప్రతి సత్కార్యమునకును, అంటే ప్రతి మంచి పనికి ఉపయోగపడుతుందంట ఈ వాక్యం. పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, టు టీచ్ అంటే ఇంత గొప్ప దేవుణ్ణి మరి తెలుసుకోవడం అనేది ఉపదేశం ద్వారా తెలియాలంట. మరి దేవుడు ఆ వెరితనముగానే నన్ను తెలుసుకోవాలి అని ఆయన ఈ భూలోకాన్ని మరి ఈ పద్ధతిని చేశాడు అనమాట. మరి దేవుడు నన్ను తెలుసుకోవాలంటే ఈ సువార్త వాళ్ళు తెలుసుకోవాలి. ఒకవేళ ఈ సువార్త వెరితనం అంటావా, అదే వెరితనంగా తెలుసుకోవాలంటాడు కొరింథీయుల్లో. నౌ ఐఎమ్ గివింగ్ యూ ఎ సెకండ్ టెస్టిమోనీ. మొదటిది ఏం చూశాను? ఆదియందు యోహాను 1లో చూసాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అవునా? ఈ దేవుడు ఆయన వద్ద ఉన్నాడు. ఆదియందు ఓకే, ఆయన వద్ద ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా, ఆయన ద్వారా చేయబడ్డాయి. మరి నా తండ్రి ఏం చెప్తాడో అదే చెప్తా, ఏం పలకమంటాడో అదే పలుకుదా, ఏం చేయమంటాడో అదే చేస్తా. మరి తండ్రి అన్నాడు, ఇప్పుడు నా కుమారుడా ఇదిగో భూమి నిరాకారం. ఒకసారి చదువుదాం, 2వ వచనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. చూడండి, అయితే అక్కడ కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి ఉన్నారు. వీళ్ళు ముగ్గురే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, హౌ టు ఇంటర్ప్రిట్ ద వర్డ్? డోంట్ ఇంటర్ప్రిట్ ద వర్డ్. ద వర్డ్, ఈ వచనానికి ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లెట్ ద వర్డ్ టాక్ అబౌట్ ద వర్డ్. నో ఇంటర్ప్రిటేషన్, ఓన్లీ నోయింగ్, ఓన్లీ అండర్స్టాండింగ్, అంతే. నేను ఎప్పుడు చెప్పాను, ఒక వచనము నీకు పూర్తిగా తెలియాలంటే ఏం చేయాలని చెప్పాను? ఒకటి తీసుకొని ఆదికాండం నుంచి దాని గురించి స్టడీ చేసుకుంటా వస్తే నీ క్లారిటీ వచ్చేస్తుంది. దట్స్ హౌ యు అప్రూవ్ ఎ స్క్రిప్చర్. లెట్స్ గో బ్యాక్ టు 2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు. అంటే దేవుడు ఉన్నాడు, ఆయన ఆత్మ ఉంది అక్కడ జలముల మీద. ఓకే, సో గాడ్ ఈజ్ దేర్. ఎవరు ఈ దేవుడు అనేది మీరు చూశారు ఇందాక. ఈ వచనం మనము మొదటి వచనం చూస్తే ఆయన యేసయ్య. ఓకే, సో యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది ఆ నీళ్ళ మీద. సో తండ్రి పక్కన ఉన్నాడు అనుకుందాం. సో ఇప్పుడు తండ్రి ఉన్నాడు, అక్కడ నీరుంది జలముల మీద. తండ్రి అన్నాడు, ఇప్పుడు నా కుమారుడా వెలుగు కమ్మని పలుకు అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యేసు అనే దేవుడు. చూద్దాం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని, అప్పుడు యేసు వెలుగు కమ్మని పలికాడంట. అయితే యేసుకు వెలుగు కమ్మని పలకమని ఎవరు చెప్పారు? తండ్రి. సో యేసు పలికాడు. సో అది సమస్తము ఆయన మూలముగా, ఆయన ద్వారా, అంటే యేసు ద్వారా, యేసు మూలముగా కలిగి యేసు కొరకు చేశాడంట అంత. అందుకే అందరూ ఆయనకు లొంగాలి. ఒక విధంగా చూస్తే సమస్తాన్ని తండ్రి. ఎందుకంటే కుమారుడు ఏమంటాడు? నాకంటే నా తండ్రి గొప్పవాడు. సో ఈజ్ అక్నాలెడ్జింగ్ దట్ ఫాదర్ ఈజ్, తండ్రి నాకంటే గొప్పవాడని చెప్తున్నాడు. అంతే, తండ్రి చెప్పినట్టు చేశాడు. సో నా ఇంకా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి అంటారా? ఓకే, ఐల్ గో ఫర్ దట్ ఫస్ట్. ఇప్పుడు అది చేస్తున్నప్పుడు యోబు గ్రంథం 38:4-7. ఓకే, ఒకసారి చూద్దాం, తర్వాత అక్కడికి వద్దాం. యోబు 38:4-7 వరకు చూద్దాం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము. ఆగండి, ఈ మాట ఎవరితో అంటున్నారు? 3వ వచనంకి వెళ్దాం. యోబు గ్రంథం 38:4. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నట్లు చెప్పుమని ఎవరితో అంటున్నారు? యేసు ప్రభువారు యోబుతో మాట్లాడుతున్నాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు అని యోబుని అడుగుతున్నాడు. నీకు వివేకం ఉంటే తెలుపు. ఓకే, చదవమ్మా 5.
నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. ఒకవేళ తెలిస్తే సరే, పరిమాణం అంటే ఎంత వేయాలా, ఈ భూమిలో ఎంత ఇసుక ఉండాలా, ఎంత నీరు ఉండాలా, ఈ సముద్రము ఒడ్డు ఎంతవరకు ఉండాలా, భూమి ఎంతవరకు ఉండాలా, ఎలా ఉండాలా, ఇది కొలిచి ఎంతెంత స్థలాలు ఏమేమి ఉండాలా అనేటువంటిది నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. ఎవరెవరు ఎంతెంత ఉండాలా, ఈ పరిమాణము ఇంత ఉండాలి అని చెప్పింది ఎవరు? తండ్రి. ఓకే, నా కుమారుడు ఇంత కొలత ఉండాలా. ఇప్పుడు ఆ కొలత కొలిసింది ఎవరు? చేత్తో యేసయ్య. యు ఆర్ గెటింగ్ ఇట్ నౌ. సో ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ అండ్ ద హ్యాండ్ ఆఫ్ జీసస్ మెజరింగ్ ఇట్ అండ్ లేయింగ్ ద ఫౌండేషన్. ఓకే, నౌ యు సీ, చూద్దాం, యోబుకి వచ్చేద్దాం. జోబ్ 38. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. దానికి స్తంభాలు ఉన్నాయంట. సో ద ఇన్విజిబుల్ పిల్లర్స్ ఆర్ హోల్డింగ్ ద ప్లానెట్. ఓకే, హూ లైట్ ద కార్నర్ స్టోన్ దేర్ ఇంగ్లీష్లో ఉంటుంది. దాని పరిమాణముల కొలవేసిన వాడు ఎవడో చెప్పు. దాని స్తంభముల పాదులు దేనితో కట్ట. అసలు ఏంటి, ఎలా చేశాడు, దాని పునాది ఏంటి అని అడుగుతున్నాడు యోబుని. చూద్దాం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. ఉదయ నక్షత్రాలు అండర్లైన్ చేసుకోండి. యోబు గ్రంథం 38:7 ఉదయ నక్షత్రములు చదవమ్మా. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇప్పుడు చెప్పండి, ఎవరున్నారు అక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో పాటు తండ్రి చెప్పాడు, తండ్రి ఉన్నాడు అక్కడ. ఓకే, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇంకెవరున్నారు? ఉదయ నక్షత్రములు నెంబర్ 1. నెంబర్ 2, ఏకముగా కూడి పాడారంట ఫౌండేషన్ వేస్తున్నప్పుడు. అంటే తండ్రి చెప్పిన దాని ప్రకారం, తండ్రి చిత్త ప్రకారం కుమారుడు చేస్తున్నాడు. అప్పుడు చూడండి, అందుకే మనం కూడా ఏదైనా పాటలు పాడతాం చూసారు, ఏదైనా స్టార్టింగ్ అప్పుడు ఇదంతా సేమ్ వీఆర్ ఇదేం తెలుసా? లైక్నెస్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ ఇమేజ్. ఆయన యొక్క స్వరూపము ఎన్నిని మనం కూడా చూడండి, గృహప్రవేశం అందరినీ పిలుస్తాం, అందరూ పాట పాడతాం. ఓకే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ఈ సృష్టి యొక్క మూలరాతిని వేసిన వాడెవడు? ఉదయ నక్షత్రాలు అంటే దూతల్లో ఇక్కడ 2 రకాల దూతలు ఉన్నాయి. దూతలు అంటే ఒకటేమో ఉదయ నక్షత్రాలు. వీళ్ళెవరు? వీళ్ళు పాడతారండి ఉదయ నక్షత్రాలు. వీళ్ళెవరు? హూ ఆర్ దీస్? ఎవరు వీళ్ళు ఉదయ నక్షత్రాలు? నా ఇఫ్ ఈ దూతలందరూ దేవదూతలందరూ ఉన్నారండి అటెండెన్స్. రెండవది ఉదయ నక్షత్రాలందరూ ఉన్నారంట. తర్వాత ఇంకెవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు. దెర్ ఈస్ ఎ బిగ్ ఆడియన్స్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి దేర్. కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు, అవునా కదా? దేవదూతలందరూ అంట. అంటే భూమి సృష్టించక ముందు వాళ్ళ పాట పాడుకున్నారు చూసారా? ఎప్పుడు బైబిల్లో కూడా మరి లాస్ట్లో గుర్తుందా, పరలోకంలో మోషే పాట పాడతారు. ఎవరికైనా తెలుసా? చూసారా అది? మరి క్లైమాక్స్లో మోషే పాట పాడతారు. యు సీ హెవెన్, పరలోకం అనేది ఒక ఆర్డర్ ప్రకారం ఉండేటువంటిది. ఓకే, ఇంత అట్టహాసంగా భూమి పునాది అయిపడితే మీరు ఆది యందు దేవుడు సృష్టించాడని చెప్పి ఎలా వెళ్ళిపోతారు మీరు అసలు? ఇంత జరిగింది ఆది కాండములో. యు సీ దాట్. ఓకే, మీరు చూసారా ఏదైనా ఆనకట్టకు పునాది వేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇంకా నాయకులు, సెంట్రల్ మినిస్టర్ అందరూ వచ్చి పునాది రాయి వేస్తారు. తెలుసా మీకు? పేపర్లు వేస్తూ ఉంటారు. అది న్యూస్లో చేస్తూ ఉంటారు పునాది రాయి. మరి భూమి పునాది రాయి వేస్తున్నప్పుడు, ఆ పునాది వేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారంట. ఓకే, అక్కడ ఉన్నది దేవుడే అని ఉంది, కానీ వీళ్ళందరూ ఉన్నారంట. ఎంతమందికి అర్థమైంది హోమోఫియా? ఎంతమంది నేర్చుకుంటున్నారు? ఓకే, నా ఇప్పుడు అంటే ఇవన్నీ ఎవరు అడుగుతున్నారు? యేసు అడుగుతుంటే తండ్రి అడుగుతున్నట్టే. మరి ఇప్పుడు ఒకవేళ కుమారుడు అడుగుతున్నట్టే. ఇప్పుడు ఒకవేళ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని అడుగుతున్నా యేసు అడిగినట్టే, యేసు ప్రభువు అడిగినట్టే, తండ్రి అడిగినట్టే. అర్థమైంది కదా? యు అండర్స్టూడ్ దాట్? ఓకే, తండ్రి, యేసు ప్రభువే చెప్పారు తండ్రి నాకంటే గొప్పవాడు అని.
ఓకే, మరి ఆయన సొంత కుమారుడే. యేసుప్రభువారు ఎవరు? సొంత కుమారుడే. మరి ఒక రకంగా గొప్పవాడు అంటాడు, మళ్ళీ ఇంకో చక్కగా ఏమంటాడు తెలుసా? నేను నా తండ్రి ఏకమై ఉన్నామంటారు. చూడండి, ఫ్యామిలీలో మరి తండ్రి తనకంటే ఎక్కువ ఇష్టంగా తన కుమారుడిని కూతుర్ని చూసుకుంటాడు. ఓకే, మరి ఒక రకంగా వాళ్ళ చిన్నవాళ్ళైనా నా కుమారుడు నేను ఒకటే, వన్ ఫ్యామిలీ, మేము ఏకమై ఉన్నాం. నా పవర్ ఎంతో మా కుమారుడు చిన్నోడైనా నా పవర్ అంతా వాడిదే. యెషయా 48:13కి వెళ్దాం. నా వీఆర్ గోయింగ్ ఇంటూ, ఇప్పుడు ఒక కొత్త కోణంలోకి వెళ్తున్నాం. యేసుప్రభువారే దేవుడు యేసుప్రభువారే అని మీకు మొదటి రోజు వేరే కోణంలో చూపించా. ఇప్పుడు ఇంకో కోణంలో మీకు చూపిస్తున్నా. నా హస్తము, చదువమ్మా. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. నా హస్తము భూమి పునాది వేసెను. ఎవరి హస్తము? నా హస్తము భూమి పునాది వేసెను. ఓకే, రైట్. నా కుడి చెయ్య అన్నప్పుడు ఎవరు? ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను. ఓకే, నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. నేను పిలువగా ఒక్కటి తప్పకుండా అన్నీ నిల్చుంటాయంట. అంటే ప్రతి నక్షత్రముకి ఆయన పేరు పెట్టాడు, సృష్టించినవాడు. మరి కీర్తనలో ఉంటుంది, వాటికన్నీ పేర్లు పెట్టుచున్నాడని. వాటికన్నీ పేర్లు పెట్టుచున్నాడంట. చూద్దాం. లెట్ us see 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టు. అంటే ఇన్ని కోట్ల నక్షత్రాలని ఆయన సంఖ్య పెట్టాడు. సంఖ్య తెలుసు, పేర్లు తెలుసు. అన్నిలో ఒక్కటి కూడా యాక్సిడెంట్ పోయింది అని ఉండదంట. అరే ఒకటి పని చేయకుండా పోయింది, ఒకటి అలగట్లేదు, ఒకటి ఆగిపోయింది అనడానికి లేదంట. అన్నీ ఉన్నాయంట. ఆయన వాటికన్నింటినీ పేర్లు పెడుచున్నాడంట. నక్షత్రం, ఇక్కడికి వెళ్ళిపోదాం. యెషయా 48:13. నా హస్తము భూమి పునాది వేసెను, నా హస్తము భూమి పునాది వేసాను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేశాను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. అదే యెషయా 40:12వ వచనం. ఇక్కడ కుడి చెయ్య అనేది అండర్లైన్ చేసుకోండి. ఈరోజు దాని మీద టాపిక్. కుడి చెయ్య, ద రైట్ హ్యాండ్. యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య నా కుడి చెయ్యి అంటున్నాడు. తండ్రి కూడా నా కుడి చెయ్యి అంటాడు. మరి తండ్రి నా కుడి చెయ్యి అంటే ఎవరు? యేసయ్య నా కుడి చెయ్యి అంటే ఏంటి? యేసు ప్రభువారు నా కుడి చెయ్యి చేసింది అంటే అర్థం ఏంటి? తండ్రి నా కుడి చెయ్యి అంటే అర్థం ఏంటి? ఓకే, వి విల్ స్టడీ అబౌట్ ద రైట్ హ్యాండ్ థియరీ టుడే. చదువమ్మా. 40 అధ్యాయం, యెషయా 40:12వ వచనం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనెతో, తన పుడిసిటిలో అంటే తన చేతితో అంటే తన పుడిసిటిలో అంటే ఇది. ఓకే, జేనెతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? జేనె అంటే ఇలా అంటాం కదా, 1 2 జానలు, ఎన్ని జానలు అంటాం. ఓకే, యా. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? అంటే అక్కడ ఒక పాత్ర ఉందంట. ఇన్ని పాత్రలు వేయాలి తండ్రి చెప్పాడంట. ఎన్ని పాత్రలు లేని డాడీ అంటే ఇన్ని పాత్రలు అంటే అప్పుడు యేసుప్రభువారు ఇన్ని పాత్రలు వేసి చేశాడంట. త్రాసుతో పర్వతములను తూచిన వాడే. ఇక్కడ పర్వతం ఎంత ఉండాలా? తన పుడిసిట్లో జలములు కొడిచిన వాడేవాడు. జేనెతో ఆకాశము చూచిన వాడేవాడు. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడు. అంటే ఈ భూమి మీద అలా చేసేలా సింపుల్గా. అంటే జానతో ఆకాశము ఎంత మట్టి ఉండాలా, ఎక్కడెక్కడ సరిహద్దులు ఉండాలా, ఎంతవరకు రావాలా. ఇప్పుడు చూడండి, సముద్రం వచ్చి మొత్తం మునిగిపోవచ్చు కదా, రాదు, అక్కడ దాకే వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ మట్టి అంతే ఉంటుంది, ఆ నీరు అంతవరకే ఉంటుంది, ఇది ఇంతవరకే ఉంటుంది. ఈ పర్వతాలు ఎంత పర్వతాలు, ఇది చిన్నవి, ఇవి పెద్ద ఉండాలి అని కొలిచి త్రాసుతో అవన్నీ తూచి పెట్టాడంట. గాడ్ ఈజ్ అ పవర్ఫుల్ ఇంజనీర్, మాస్టర్ ఇంజనీర్. అవునా? ఇన్ని తెలుసంట. మన భూమి అక్కడ సృష్టించాడు, అని పక్కన వెళ్ళిపోతాం. లుక్ అట్ దమ్, ద మాస్టర్ క్రియేటర్స్ మాస్టర్ ప్లాన్. హీ నోస్ ఎవ్రీథింగ్. చూద్దాం. తూనిక చేత కొండలను తూచినవా.
ఏ కొండ ఎంత మౌంట్ ఎవరెస్ట్ తక్కువ తెలిసిపోద్దాం నాకు తెలుసు. ఓకే, పరిశుద్ధాత్ముడు తెలుసు. తండ్రి చెప్తే వేసాడు కుమారుడు కొలిసి అని. ఓకే, రైట్. అంటే ఇప్పుడు వాట్ ఈస్ దిస్ చూద్దాం. ఇప్పుడు మీటింగ్ వచ్చారు యేసయ్య, చెప్పారు ఎల్లుండా మనము భూగోళానికి పునాదిరాయి వేయబోతున్నాం, దూతలందరూ నమ్మనండి, ఆల్ ఏంజల్స్. ఓకే, తర్వాత ఉదయ నక్షత్రాలు అంట, మార్నింగ్ స్టార్స్. ఉదయ నక్షత్రాలు అంటే ఏంటో తెలుసా? ఉదయ నక్షత్రాలు అంటే పగలు కూడా వెలుగుతాయంట. అవునా? ఇప్పుడు దే ఆర్ లైక్ మార్నింగ్ స్టార్స్, బ్రైట్ స్టార్స్, వెరీ పవర్ఫుల్. కొత్తగా నేర్చుకుంటున్నారు, మొట్టమొదటిసారి బైబిల్ స్టడీలో మొట్టమొదటిసారి నేర్చుకుంటున్నారు కొత్త విషయాలు. ఈ సిలువ ద్వారా రక్తం కాచేస్తా, వీళ్ళు ప్రేమించేస్తా, తగ్గించుకుంటా, నా మహిమ నాకు ఇచ్చేయి, గివ్ మీ బ్యాక్ మై గ్లోరీ. ఎక్కడ ఉండేవాడు ఆయన? వాట్ ఈస్ దట్ గ్లోరీ? ఇప్పుడు నాకు ఏ మహిమ కావాలి అంటే మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత తండ్రి ఆయనకి ప్రార్థన ఏ మహిమ ఇచ్చేశాడు? అంతకుముందే మహిమ ఉందో తర్వాత అదే మహిమ ఇచ్చాడు. వాట్ యు లైక్ యూ విల్ డ్రా. వాట్ ప్రామిస్ ఒకటి తీసుకో, ఐ లైక్ హిమ్, హీఈస్ మై ఫేవరెట్, యూ విల్ గెట్ ఇట్. యు సీ దట్, యూ విల్ గెట్ ఇట్. ఎవరైనా సరే నా యందు విశ్వాసం ఉంచితే నా వంశములో, నా కుటుంబంలో, నాలో పాలిభాగస్తులు అంటాడు యేసయ్య. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభు అయ్యా, వాళ్ళు ఈ వాక్యమంతా వినాల, ఆరోగ్యంగా ఉండాలి, అనేకులకు సాక్షులుగా ఉండాలి కనుక అయ్యా వారిని ముట్టి స్వస్థపరచండి. తల నుంచి అరికాల వరకు నొప్పులను, కండరాల నొప్పులను, గుండె జబ్బు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, అయ్యా నరములు, ఎముకలు, మాంసము, కండరాలు, షుగర్, బీపీ, టీబీ, థైరాయిడ్, ప్రతి రోగమును తీసివేసి ముట్టి స్వస్థపరచండి. దీర్ఘాయును దయచేయండి అయ్యా. వారు మనవలు అయ్యా పెళ్లి వయసు వచ్చే వరకు వాక్యము బోధించినట్లు వీరికి ఆయుష్ దయచేయండి. వారిని తృప్తిపరిచి, అబ్రహాము తృప్తిపరిచి పంపించావు, అలాగే తృప్తిపరిచిన తర్వాతే వారి వాక్యాన్ని అనేకులకు, వారి మనవలు అయ్యా పెళ్ళిడి వయసు వచ్చే వరకు కూడా వీరు వాక్యాన్ని బోధించే తర్వాత, మనవడు పెళ్లి చేసిన తర్వాతే అలాగే వారిని తృప్తిపరిచి పరలోకానికి తీసుకెళ్ళండి నాయన. ఇది మేము ప్రార్థిస్తున్నాము. ఇదిగో వారి రిపోర్ట్లో నార్మల్ తీసుకొని రండి. ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి స్వస్థపరచండి. చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులను ముట్టి తీసివేయండి అయ్యా. ఇదిగో ఏ గర్భం అయితే ఇంకా కనలేదో కనే గర్భముగా మార్చండి. ప్రతి రోగాన్ని తీసివేయండి. ఎముకలు, నొప్పులు, బాధ, హీల్డ్, వృద్ధాప్యంలో వచ్చే నొప్పులు, ఎవ్రీ పెయిన్, ప్రతి నొప్పిని తీసేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి రోగమును సహాయం చేయమని నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.